ఈ మధ్య యూట్యూబ్లో బాగా వైరల్ అయిన వీడియో వినాయకుడు రెమెడీ అండి. అయితే ఏం పనిచేస్తుందో అనుకున్నాను, కానీ సరే ఒకసారి ట్రై చేద్దాంలే దేవుడికి మీంది కదా అని ట్రై చేశానండి. నా కోరిక అయితే నెరవేరింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక గాజు బౌలు అయితే ముందు దాల్చిన చెక్కను పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దాల్చిన చెక్క పొడి పక్కన పెట్టేసుకుంటే ఒక గాజు బౌల్లో మనము ఒక పేపర్ మీద బ్లూ పెన్నుతో మన కోరిక అనేది రాసి పెట్టుకోవాలా. అందులో రాసి పెట్టిన పేపర్ని మడత పెట్టి ఆ గాజు గిన్నెలో పెట్టేసి బియ్యం అనేది పోయాలా. ఒక 8 రూపాయి బిళ్ళలు అనేది తీసుకొని ఫస్ట్ 3 రూపాయి బిళ్ళలు పెట్టి దాని మీద బియ్యం పోసి, మళ్ళీ రెండోసారి 3 రూపాయి బిళ్ళలు పెట్టేసి దాని మీద బియ్యం పోసేసి మొత్తం మళ్ళీ 2 రూపాయి బిళ్ళలు మిగులుతాయి. అవి పెట్టేసిన తర్వాత బియ్యం మొత్తం ఇంకా ఆ రూపాయి బిళ్ళలు కనపడకుండా బియ్యం మొత్తం పోయాలా. ఆ బియ్యం మీద దాల్చిన చెక్క పొడి వేసేసి 3 లవంగాలు అనేది పెట్టాలండి ఆ బియ్యం మీదనే. తర్వాత వినాయకుడి విగ్రహం, ఏ విగ్రహమైనా పర్లేదు, ఆ వినాయకుడి విగ్రహం అనేది పెట్టేసి మనం ప్రతిరోజు మనం ఆ వినాయకుడిని చూస్తూ 2 అగరబత్తులు అనేది చూపిస్తూ స్వామివారికి మన కోరిక, మనసులో కోరిక అనేది చెప్పుకుంటే తొందరగా నెరవేర్చే స్వామి అని కోరుకుంటుంటే తప్పకుండా తీరుస్తారండి.